నమో భగవతే వాసుదేవాయ. పోతన భాగవతం మొదటి సంపుటం, రెండవ స్కందం, సరళ గద్యానువాద సహితం. శ్రీమద్భక్త చకోరక సోమ వివేకాభిరామ సురవినుత గుణస్తోమ నిరలంకృతాసుర రామా సీమంత సీమా రాఘవ రామా. భక్తులనే చకోర పక్షులకు చంద్రుడవు, వివేకముతో విలసిల్లువాడవు, దేవతల పొగర్తగాంచిన సద్గుణ సముదాయము గలవాడవు, రాక్షస స్త్రీల పాపట బొట్టులు తొలగించిన వాడవు అయిన ఓ రఘువంశలలామా రామా అవధరించు. ఉన్నత గుణాలలో అగ్రేసరుడైన ఆ మునీశ్వరులను చూచి వివిధ పురాణాలను విశదీకరించడంలో విద్వాంసుడైన సూతుడు ఇలా అన్నాడు. ఆ విధంగా ప్రాయోపవేశం చేసిన పరీక్షిన్ మహారాజుతో సుఖమహర్షి ఈ విధంగా చెప్పాడు. సుకుడు పరీక్షిత్తునకు ముక్తి మార్గంబు తెలుపుట. క్షితిపతి, నీ ప్రశ్న సిద్ధంబు మంచిది, ఆత్మవేత్తలు మెత్తురఖిల శుభదమాకర్ణనీయంబు, లయుత సంఖ్యలు గలవందు ముఖ్యం విధియఖిల వరమో, గృహముల లోపల గృహమేధులగు నరులాత్మతత్వము లేసమైన నెరుగ రంగనారతుల నిద్రాసక్తి జను రాత్రిపోవు కుటుంబార్థ బుద్ధినహమో, పశు కళత్ర పుత్ర బాంధవ దేహాది సంఘమెల్ల తమకు సత్యమనుచుగా పురములు చేసి కడపట జత్తురు కనియుగా అనరంత్యకాల సరణి. రాజా, ఇప్పుడు నీవడిగిన ప్రశ్న చాలా సమంజసమైనది. దీనిని ఆత్మతత్వం తెలిసిన వాళ్ళు మెచ్చుకుంటారు. ఇది సమస్త శుభాలను సమకూరుస్తుంది. లోకంలో వినదగిన విషయాలు వేల కొలది ఉన్నాయి. అందులో ఇది అత్యంత ముఖ్యమైనది, గొప్పది. సంసారంలో మునిగి తేలుతున్న గృహస్థులకు ఆత్మతత్వం కొంచెం కూడా తెలియదు. వాళ్లకు స్త్రీ సంఘంతోనూ నిద్రతోనూ రేయి గడిచిపోతుంది. పగలంతా కుటుంబ వ్యవహారాలలో సరిపోతుంది. పశువులు, భార్యలు, బిడ్డలు, చుట్టాలు, శరీరము ఇత్యాది పరివారమంతటినీ నిజమని నమ్ముకుని కాపురాలు సాగిస్తూ కడకు వాళ్లు కన్ను మూసి కాటిపాలవుతారు. అంత్యకాల దుర్దశ తెలిసినా తెలియనట్లే ఉండిపోతారు. కావున సర్వాత్మకుడు మహావిభుడు విష్ణుడి సుడాకర్ణింపన్, సేవింపను వర్ణింపను భావింపను భావ్యుడ భవభాజికి నధిపా. రాజా, అందువల్ల మోక్ష మార్గంలో పయనించేవాడికి అన్నిటికీ ఆత్మయైనవాడు, మహావైభవం కలిగినవాడు, జగదీశ్వరుడు అయిన విష్ణువే భావించడానికి, సేవించడానికి, వర్ణించడానికి, ఆకర్ణించడానికి తగినవాడు. జనులకెల్ల శుభము సాంఖ్యయోగము, దాని వలన ధర్మనిష్ట వలననైన అంత్యకాలమందు హరిచింత సేయుట పుట్టువులకు ఫలము భూవరేంద్ర. ప్రజలందరికీ సాంఖ్యయోగం మేలు చేకూరుస్తుంది. ఆ యోగం వల్లనైనా లేక ధర్మాచరణతోనైనా అవసాన కాలంలో హరిని చింతించాలి. రాజేంద్ర, జన్మమెత్తినందుకు ప్రయోజనం అలా చెయ్యడమే. అరసి నిర్గుణ బ్రహ్మంబునాశ్రయించి విధి నిషేధ నివృత్తి సద్విమలమతులు చేయుచుందురు హరిగుణ చింతనంబులు మానసంబులనే ప్రొద్దు మానవేంద్ర. నరవరా, నిర్మల బుద్ధి గల మహనీయులు విధి నిషేధాలు విడనాడి గుణరహితమైన పరబ్రహ్మమును ఆశ్రయించి మనస్సులో సదా మాధవుని గుణాలను మననం చేస్తూ ఉంటారు. ద్వైపాయనుడు నాదు తండ్రి ద్వాపర వేళ బ్రహ్మ సమ్మితమైన భాగవతము పఠనంబు సేయించే, బ్రహ్మ తత్పరుడనై ఉత్తమ శ్లోక లీలోత్సవమున నాకృష్ట చిత్తుండనై పఠించితి. నీవు హరిపాద భక్తుడవగుట చేసి ఎరిగింతు వినవయ్య, ఈ భాగవతమున విష్ణు సేవా బుద్ధి విస్తరిల్లు. మోక్ష కామునకును మోక్షంబు సిద్ధించు, భవభయంబులెల్ల బాసిపోవు. యోగి సంఘమునకు నుత్తమ వ్రతములు, వాసుదేవనామ వర్ణనములు. మా తండ్రి వ్యాస భగవానుడు ద్వాపర యుగంలో వేదతుల్యమైన భాగవతం నా చేత చదివించాడు. నేను పరబ్రహ్మమందు లగ్న చిత్తుడనై భగవంతుని అవతారలీలలు నన్ను ఆకర్షించడం వలన దీన్ని పఠించాను. నీవు పంకజాక్షుని పాదపద్మాలను ఆశ్రయించిన భక్తుడివి, అందువల్ల నీకు భాగవత తత్వం తెలియపరుస్తాను. వినవయ్యా మహారాజా,
భాగవత శ్రవణం వల్ల విష్ణువును సేవించాలనే బుద్ధి విశాలమవుతుంది. మోక్షం కాంక్షించే వాడికి ముక్తి లభిస్తుంది. జన్మ జరా మరణాది సంసార భయాలన్నీ సమసిపోతాయి. వాసుదేవుని నామ సంకీర్తనలే యోగి సత్తములకు ఉత్తమ వ్రతాలు. హరినెరుంగక ఇంటిలో బహుహాయ నంబులు మత్తుడై పొరలు చుండెడి బెర్రి ముక్తికి బోవనేర్చునే వాడు సంసరణముంబెడబాయడెన్నడు సత్యవా హరినామ సంస్మరణమొక్క ముహూర్త మాత్రము చాలు ముక్తిదమౌ నృపా. రాజా, విష్ణుదేవుని తెలుసుకోకుండా మత్తెక్కి సంసారములో సంవత్సరాల తరబడి పొరలాడుతూ సతమతమవుతుండే అవివేకి ముక్తికెలా పోగలడు? వాడు సంసార బంధం నుండి ఎన్నటికీ బయటపడలేడు. ఇది నిజం. ఒక్క క్షణమైనా హరినామం స్మరిస్తే చాలు, అది ముక్తిని ప్రసాదిస్తుంది. కౌరవేశ్వర తొల్లి ఖడ్వాంగుడను విభుండిల నేడు దీవుల నేలుచుండి శక్రాది దివిజులు సంగ్రామ భూములనుగ్రదానవులకు నోడి వచ్చి తమకు దోడడిగిన ధర నుండి దివికేగి దానవ విభులనందర వధింప వరమిత్తు మనచు దేవతలు సంభాషింప జీవిత కాలంబు సెప్పుడిదయవరము నాకు నుండు వరమొల్లననప్పుడు నా యువక ముహూర్తమంత తడవు గలదటంచు బలుక గగనయానమున నమ్మానవేశ్వరుండు మహికి వచ్చి. కౌరవనాథ, పూర్వం ఖడ్వాంగుడనే రాజు సప్త ద్వీపాలను పరిపాలిస్తూ ఉండేవాడు. ఇంద్రాది దేవతలు యుద్ధంలో భీకరులైన రాక్షసుల చేతుల్లో ఓడిపోయి ఆయన దగ్గరకు వచ్చి తమకు సాయపడమని ప్రార్థించారు. ఆయన భూలోకం నుండి స్వర్గలోకానికి వెళ్లి దానవరాజులనందరినీ సంహరించాడు. అప్పుడు దేవతలు సంతోషించి ఖడ్వాంగుణ్ణి వరం కోరుకోమన్నారు. నేనెంతకాలం బ్రతుకుతానో చెప్పండి, ఇదే నేను కోరే వరం, మరో వరం నాకక్కరలేదని అతడన్నాడు. నీకు ఆయువు ఇక ఒక్క ముహూర్త కాలమే ఉంది అని వేల్పులన్నారు. వెంటనే ఆ భూపాలుడు విమానమెక్కి భూలోకానికి వచ్చాడు. గిరులంబోలడి కరులను హరులందన ప్రాణదయితలై మనియడి సుందరులను హితవరులను బుధవరులను వర్జించి గాఢ వైరాగ్యమునన్. అలా వచ్చి ఖడ్వాంగ మహారాజు పర్వతాల వంటి ఏనుగులను, గుర్రాలను, ప్రాణప్రియులైన సుందరాంగులను, సన్నిహితులైన హితులను, పండిత శ్రేష్ఠులను ప్రగాఢమైన వైరాగ్యంతో పరిత్యజించాడు. గోవింద నామ కీర్తన గావించి భయంబు దక్కి ఖడ్వాంగ ధరిత్రీ విభుడు సూరగొనియను కైవల్యము దొల్లి 2 ఘడియలలోనన్. ఈ విధంగా ముక్త సంగుడైన ఖడ్వాంగుడు గోవిందనామ సంకీర్తనం చేసి భయరహితుడై 2 గడియల్లోనే మోక్షం పొందాడు. రాజా, విను. నీకు 7 రోజులు తరువాతనే కదా మరణం. అంతవరకు పరలోక సాధనమైన పరమ శుభాన్ని ఆర్జించడానికి అవకాశం ఎంతో ఉంది. అవసాన కాలం సమీపించగానే భయపడకుండా దేహధారి అయిన వాడు శరీరం, పుత్రులు, భార్య మొదలైన వారిపై గల మోహమనే వృక్షాన్ని నిష్కామమనే ఖడ్గంతో తెగనరకాలి. ఇల్లు వదలి పవిత్రమైన తీర్థజలాల్లో స్నానమాడుతూ ప్రశాంతమైన ఏకాంత ప్రదేశం చేరుకోవాలి. అక్కడ శాస్త్రం విధించినట్లు దర్భలు, జింక చర్మము, వస్త్రము పరుచుకొని కూర్చోవాలి. జగమంతా పవిత్రం చెయ్యగలిగినది అకార ఉకార మకారాలనే 3 అక్షరాలతో కూడినది బ్రహ్మబీజము అయిన ఓంకారాన్ని మనస్సులో స్మరిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను వశపరుచుకోవాలి. ఆ పైన విషయాల వెంబడి పరుగిడే ఇంద్రియాలను బుద్ధి అనే సారథితోనూ మనస్సనే పగ్గంతోనూ బిగబట్టి నిగ్రహించాలి. గట్టివైన కర్మబంధాలలో చిక్కుకుని ఊగిసలాడే చిత్తాన్ని ప్రజ్ఞాబలంతో నిరోధించి భగవంతుని మీద నిశ్చలంగా నిలపాలి. విషయరహితమైన మనస్సుతో ఆ దేవుని కరచరణాదులైన అవయవాలను క్రమంగా ధ్యానం చెయ్యాలి. రజోగుణం చేత తమోగుణం చేత ఆకర్షింపబడి మోహానికి లోనయ్యే మనస్సును ఆ గుణాల వల్ల కలిగిన మాలిన్యాలను ధారణతో తొలగించి నిర్మలం చేయాలి. అలా చేసిన వాడు సర్వోత్కృష్టమైన విష్ణుపదం చేరుతాడు. ధారణానియమం సిద్ధిస్తే అతడు సుఖమయమైన విషయాన్ని చూస్తాడు. అట్టి యోగి భక్తి లక్షణమైన యోగాన్ని ఆశ్రయించి మోక్షం చూరగొంటాడు. ఈ విధంగా పలుకుతున్న సుఖయోగీంద్రునితో పరీక్షిన్ నరేంద్రుడు ఇలా అన్నాడు. ధారణ ఏ క్రియ నిలుచును ధారణకే రూపమెద్ది ధారణయనగా ధారణ పురుషు మనోమల మేరీతి హరించు నాకు నెరిగింపగదే. స్వామి, ధారణ ఎలా నిలుస్తుంది? దాని స్వరూపం ఎట్టిది? ధారణ అంటే ఏమిటి? అది జీవుని చిత్తమాలిన్యాన్ని ఎలా పోగొడుతుంది? దయచేసి నాకు తెలియపరచండి. ఆ మాటలు విని అవధూతలలో మేటి అయిన శుకుడు పరీక్షిత్తును చూచి ఇలా పలికాడు.
పవనములు జయించి పరిహృత సంగుడై ఇంద్రియముల గర్భమెల్ల మాపి హరి విశాల రూపమందు చిత్తము చేర్చి నిలుపవలయు బుద్ధి నెరపి బుధుడు. పండితుడైన వాడు గాలిని అరికట్టి దారపుత్రాదులతోడి సంసర్గం వదిలిపెట్టి ఇంద్రియాలను జయించి బుద్ధిబలంతో మనస్సును విష్ణుదేవుని విశాల స్వరూపంలోనే స్థిరంగా నిలపాలి. రాజా విను. భగవంతుడైన విష్ణుని విరాట్ స్వరూపంలో జరిగిన, జరగనున్న, జరుగుతున్న ప్రపంచమంతా గోచరిస్తుంది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తత్వము అనే ఆవరణాలు 7 మహాండకోశమైన విరాట్ పురుషుని శరీరాన్ని కప్పి ఉన్నాయి. ఆ శరీరంలో ధారణకు నెలవై విరాట్ పురుషుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ మహాత్ముడికి పాతాళం అరికాలు, రసాతలం కాలి మడమ, మునివ్రేళ్లు, మహాతలం చీలమండలు, తలాతలం పిక్కలు, సుతలం మోకాళ్ల జంట, వితలము అతలము తొడలు, భూతలం పిరుదులు, ఆకాశం బొడ్డు, గ్రహాలు తారకలు మొదలైన జ్యోతిష్ సమూహంతో కూడిన నక్షత్రలోకం వక్షస్థలం, మహర్లోకం మెడ, జనలోకం ముఖం, తపోలోకం నొసలు, సత్యలోకం శిరస్సు, ఇంద్రుడు మొదలైన వారు భుజదండాలు, దిక్కులు చెవులు, శబ్దం శ్రోత్రేంద్రియం, అశ్వినీ దేవతలు ముక్కుపుటాలు, గంధం ఘ్రాణేంద్రియం, అగ్ని నోరు, అంతరిక్షం కళ్ళు, సూర్యుడు నేత్రేంద్రియం, రేపవళ్ళు కనురెప్పలు, బ్రహ్మపదం కనుబొమ్మలు, జలాలు దవడలు, రసం జిహ్వేంద్రియం, సమస్త వేదాలు భాషణాలు, యముడు కోరలు, పుత్రాదుల మీద స్నేహకళలు దంతాలు, జనులకు పిచ్చెత్తించే మాయా విశేషాలు నవ్వులు, తుదిలేని సృష్టులే కడగంటి చూపులు, సిగ్గు లోభం పెదవులు, ధర్మ మార్గాలు రొమ్ములు, అధర్మ మార్గం వెన్ను, ప్రజాపతి పురుషాంగం, మిత్రావరణులు వృషణాలు, సముద్రాలు కడుపు, కొండలు ఎముకలు, నదులు నాడులు, చెట్లు రోమాలు, వాయువు నిట్టూర్పులు, కడలేని కాలమే ప్రాయం, పలు విధాలైనటువంటి ప్రాణులతో కూడిన సంసారాలు కర్మలు, మబ్బులు శిరోజాలు, సంధ్యలు కట్టుబట్టలు, ప్రధానం హృదయం, చంద్రుడు వికారాలన్నింటికీ నెలవైన మనస్సు, మహత్తత్వం చిత్తం, రుద్రుడు అహంకారం, గుర్రాలు కంచరగాడిదలు, ఒంటెలు ఏనుగులు గోళ్లు, పశువులు మృగాదులు కటిప్రదేశం, పక్షులు చిత్రమైన మాటల నేర్పులు, మనువు బుద్ధి, పురుషుడు నివాసం, గంధర్వులు విద్యాధరులు చారణులు అప్సరసలు, షడ్జం మొదలైన స్వరాలు, ప్రహ్లాదుడి స్మృతి, దైత్యులు దానవులు వీర్యం. అంతేకాదు ఆ మహాప్రభువునకు బ్రాహ్మణులు ముఖం, క్షత్రియులు బాహువులు, వైశ్యులు తొడలు, శూద్రులు పాదాలు, వసువులు రుద్రులు మొదలైన పెక్కు దేవతల పేర్లే నామాలు, హవిర్భాగాలు ద్రవ్యాలు, యజ్ఞ ప్రయోగాలు కర్మలు అవుతున్నాయి. ఇటువంటి విశ్వమయుడైన విరాట్ పురుషుని విగ్రహాన్ని మోక్షార్థి అయిన వాడు తన మనస్సులో అనుసంధానం చేసుకోవాలి అంటూ చెప్పి ఇంకా ఈ విధంగా చెప్పసాగాడు శ్రీశుకుడు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదా, హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే. కులపావనుడవైన రాజా, విశ్వమంతా విష్ణుమయం, విష్ణువు విశ్వమయుడు, ఇందులో సందేహం లేదు. విష్ణుమయం కాని పదార్థం ఈ ప్రపంచంలో ఒక్క పరమాణువు కూడా లేదు. కలలోన జీవుండు కౌతూహలంబున బెక్కు దేహంబుల వేరువడసి, ఇంద్రియంబుల వెంట నెల్ల వృత్తంబులు వీక్షించి మరి తన్ను నెరుగుకరణి అఖిలాంతరాత్మకుడగు పరమేశ్వరుడఖిల జీవుల హృదయముల నుండి బుద్ధి వృత్తుల నెల్ల బోద్ధయై వీక్షించు బుద్ధుండుగాడు ప్రాభవము వలన సత్యుడానంద బహుళ విజ్ఞానమూర్తి అతని సేవింపనగుగాక. అన్య సేవ గలుగనేరవు కైవల్య గౌరవములు పాయదెన్నడు సంసార బంధమధిపా. రాజా, జీవుడు కలలో ఉబలాటంతో పలు శరీరాలను తాలుస్తాడు, పలు పేర్లతో వ్యవహరింపబడతాడు, ఇంద్రియాల ద్వారా విశేషాలన్నీ గమనిస్తాడు, ఆ తరువాత తన్ను తాను తెలుసుకుంటాడు. ఇలాగే అంతటికీ అంతరాత్మగా ఉన్న పరమేశ్వరుడు అన్ని ప్రాణుల హృదయాలలో ఉండి ప్రజ్ఞావంతుడై బుద్ధి వ్యాపారాలన్నింటినీ పరిశీలిస్తూ ఉంటాడు. తానే అన్నిటికీ ప్రభువు కాబట్టి దేనికి బద్ధుడు కాడు. తాను సత్యస్వరూపుడు, ఆనందంతో నిండిన విజ్ఞానమూర్తి. ఆయన సేవ వల్లే మోక్షం సిద్ధిస్తుంది. ఇతరులను కొలిస్తే మోక్షం లభించదు, ఈ సంసార బంధం వదలదు.
బహువర్షంబులు బ్రహ్మ తొల్లి జగముత్పాదింప విన్నాణిగాక హరి ప్రార్థన ధారణావశమునంగాదే యమోఘోల్ల సన్మహనీయోజ్వల బుద్ధి అయి భువన నిర్మాణ ప్రభావంబుతో విహరించన్ నరనాథ జంతు నివహావిర్భావ నిర్ణేతయై. ఓ పరీక్షిన్ మహారాజా, పూర్వం బ్రహ్మ జగత్తును సృష్టించాలని అనుకున్నాడు. పెక్కేండ్లు ప్రయత్నించాడు, అయినా నేర్పరి కాలేకపోయాడు. ఆ పైన ఏకాగ్రచిత్తంతో హరిని ప్రార్థించాడు. మహోన్నత బుద్ధి వికాసం పొందాడు. పిమ్మట ప్రాణికోట్ల పుట్టుకను నిర్ణయించి జగన్నిర్మాణ దక్షుడై విహరించాడు. అజ్ఞాని శబ్ద ప్రధానమైన వేదంలోని కర్మకాండ బోధించిన విధంగా నిరర్ధకాలైన స్వర్గాది సుఖాలు అర్థిస్తాడు. నిద్రించేవాడు పూర్వ సంస్కారంతో కలలు కన్నట్లుగా మాయలో పరిభ్రమిస్తాడు. అంతేకాని మోక్ష సుఖం పొందలేడు. జ్ఞాని అలా కాదు. అతడు శరీరధారణకు అవసరమైనంత మేరకే నిస్సారమైన భోగాలను స్వీకరిస్తాడు. జాగరూకుడై మెలగుతాడు. సంసారం సుఖమని అనుకోడు. దానికి అతీతమైన త్రోవలో పయనిస్తేనే సిద్ధి కలుగుతుందని గుర్తించి అలా ప్రవర్తిస్తాడు. కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేలా, సహజంబులగు కరాంజలులు లేకున్నవే భోజన భాజన పుంజమేలా, వల్కలాజిన కుశావళులు లేకున్నవే కట్టదు కూల సంఘంబులేలా, గొనకొని వసియింప గుహలు లేకున్నవే ప్రాసాద సౌధాది పటలమేలా, ఫలరసాదులు గురియవే పాదపములు స్వాదు జలముల నుండవే సకల నదులు, పొసగ భిక్షము వెట్టరే పుణ్యసతులు ధనమదాంధుల కొలువేల తాపసులకు. బుద్ధిమంతుడు ఈ విధంగా భావన చేస్తాడు. పడుకోవడానికి చాలినంత చదునైన చక్కని నేల ఉండగా దూది పరుపులెందుకు? పుట్టుకతో వచ్చిన దోసిళ్లు ఉన్నాయి కదా, మరి భుజించడానికి కంచాలు గరిటెలు ఎందుకు? నారచీరలు జింక చర్మాలు దర్భచాపలు లేవా? కట్టుకోవడానికి పట్టు పుట్టాలెందుకు? నిత్యము నివసించడానికి గుహాలున్నాయి కదా, ఇక మేడలు మిద్దెలు ఎందుకు? చెట్లు తగినట్లు ఫలరసాదులు వర్షిస్తున్నాయి కదా, నదులలో తీయని నీటికి కొదువలేదు కదా, పుణ్యస్త్రీలు పుష్కలంగా భిక్షం పెడుతున్నారు కదా, ఇక తపోధనులైన వాళ్ళు ధనమదంతో కన్ను మిన్ను కానని వాళ్లను ఎందుకు సేవించాలి? రక్షకులు లేని వారల రక్షించెదననుచు జక్రి రాజయ్యుండన్, రక్షింపు మనుచునొక నరు నక్షము ప్రార్థింపనేలయాత్మజ్ఞులకున్. దిక్కులేని వారికి దిక్కై రక్షిస్తానంటూ చక్రధారి అయిన శ్రీహరి సిద్ధంగా ఉన్నాడు. అటువంటప్పుడు ఆత్మజ్ఞులైన ప్రాజ్ఞులు అసమర్థుడైన ఒక మానవుణ్ణి రక్షింపమని ఎందుకు ప్రాధేయపడాలి? ఇలా భావించి బుద్ధిమంతుడైన వాడు స్వయంభువుడు, ఆత్మస్వరూపుడు, ప్రియమైనవాడు, నిత్యుడు, సత్యుడు, భగవంతుడు అయిన వాసుదేవుణ్ణి సేవిస్తాడు. ఆ సేవ వల్ల కలిగే ఆనందం అనుభవిస్తూ అతడు సంసార కారణమైన అవిద్య నుండి విముక్తి పొందుతాడు. హరిజింతింపగమత్తుడై విషయ చింతాయత్తుడై జిక్కి వాసరముల్ ద్రోసెడువాడు కింకర గదా సంతాడితోరస్కుడై ధరణీ సోత్తమా దండభృన్నివసన ద్వారోపకంఠోగ్రవైతరిణీ వహ్ని శిఖా పరంపరలచే దగ్ధుండుగాకుండునే. రాజోత్తమ, శ్రీహరిని చింతింపక మదోన్మత్త చిత్తుడై విషయ భోగాయత్తుడై దినాలు గడిపేవాడికి యమభటుల గదల దెబ్బలు తప్పవు. అతడు నరకద్వారం వద్ద వైతరణీ నదిలోని భయంకర జ్వలన జ్వాలల్లో పడి మలమలా మాడిపోతాడు. ముత్తుదురు గదల మంటలకెత్తుదురడ్డంబు దేహమింతింతలుగా నొత్తుదురసి పుత్రికలను హత్తుదురు కృతాంత భటులు హరి విరహితులన్. భగవంతుని భజించని పాషండులను యమకింకరులు గదలతో మోదుతారు. వాళ్ల శరీరాలను మంటల పాలు చేస్తారు. వాళ్ల అవయవాలను కరకు కత్తులతో ముక్కలు ముక్కలుగా ఖండిస్తారు. అంతేకాదు, శ్రీ గోవింద చరణారవింద మకరంద మాధుర్యానికి విముఖులైన వాళ్లు తమ తమ కర్మబంధాల్లో తగులుకొంటారు. తత్ఫలితంగా యమమందిర ద్వారం వద్ద ప్రవహించే వైతరణీ నదిలో భగభగమండే భయంకరాగ్ని జ్వాలలలో కాలిపోతున్న వారితో జతగూడుతారు. విశేష జ్ఞాన సంపన్నులై జీవించే శరణాగతులు మాయకు లోబడక నేర్పుతో తమ తమ హృదయాలలో భగవంతుని ధ్యానిస్తారు. ఆ భగవంతుడు జుత్తెడు కొలత గల దివ్య శరీరం గలవాడు.
దిగ్గజ తుండాల వలె పొడవైన 4 చేతులు కలిగినవాడు, చక్కదనంలో కోటి మన్మధులకు దీటైనవాడు, మందరగిరిని ధరించినవాడు, పున్నమి నాటి చందమామ వంటి మోము కలిగినవాడు, సౌభాగ్యానికి నెలవైనవాడు, ప్రాతకాలపు భానుబింబములాగా ప్రకాశించే పద్మరాగమణులు పొదిగిన కిరీట కుండలాలు తాల్చినవాడు, వక్షస్థలంలో శ్రీవత్సమనే పుట్టుమచ్చ కలిగినవాడు, కమనీయ కౌస్తుభరత్నం తాపిన కంఠాభరణం మెడలో అలంకరించుకున్నవాడు, ఎప్పుడూ సువాసనలీనే వనమాలికతో ఒప్పారేవాడు, పలు విధాలైన పెద్ద పెద్ద హారాలు, భుజకీర్తులు, కడియాలు, మురుగులు, మొలనూలు, ఉంగరాలు మొదలైన సొమ్ములతో శోభిల్లేవాడు, నొసట ముసురుకొన్న నిగనిగలాడే నీలి ముంగురులు కలవాడు, కరుణామయమైన కడగంటి చూపులతోడి భ్రూవిలాసాలతో భక్తులపై పరమానుగ్రహం ప్రసరింపజేసేవాడు, మహాయోగీశ్వరుల హృదయ పద్మాలలో చివుళ్ల వంటి తన చరణాలు మోపినవాడు, సదా ఆనంద స్వరూపుడు, 1000 కోట్ల సూర్యులతో సమానమైనవాడు, లోకాధిపుడు. అట్టి పరమేశ్వరుణ్ణి విజ్ఞాన సంపన్నులు ధారణతో చిక్కబట్టి ఆయన చీలమండలు, పాదాలు, మోకాళ్ళు, పిక్కలు మొదలైన అవయవాలలో ఒక్కొక్క దానిని క్రమంగా అనుక్షణం ధ్యానిస్తారు. అచంచలమైన పూర్ణ భక్తి యోగం సిద్ధించేంత వరకు ఆ పరమాత్మని ధ్యానంలోనే నిమగ్నులై ఉంటారు. ఇలా చెప్పి శుకుడు మళ్ళీ ఈ విధంగా అన్నాడు. ఆసన్న మరణార్థి అయిన యతీసుండు కాలదేశములను గాచికొనడు, తనువు విసర్జించు తలపు జనించిన భద్రాసనస్థుడై ప్రాణపవను మనసు చేత జయించి మానస వేగంబు బుద్ధిచే భంగించి బుద్ధి తెచ్చి క్షేత్రజ్ఞుతో గూర్చి క్షేత్రజ్ఞునాత్మలోపల చేర్చి ఆత్మను బ్రహ్మమందు గలిపి ఒక్కటి గావించి గారవమున శాంతి తోడనిరూఢుడై సకల కార్య నివహమెల్లను దిగనాడి నిత్య సుఖము వలయునని చూచునట మీద వసుమతీసా. రాజా, ప్రారబ్ధ కర్మ నశింపగా శరీరం త్యజించాలనుకున్న సన్యాసి దేశకాలాల కోసం ఎదురు చూడడు. ఆ భావన కలగగానే అతడు సుఖాసీనుడవుతాడు. మనస్సుతో ప్రాణవాయువును నిగ్రహిస్తాడు. మనోవేగాన్ని బుద్ధితో అరికడతాడు. బుద్ధిని క్షేత్రజ్ఞుడనబడే జీవాత్మతో పొందిస్తాడు. జీవాత్మను శుద్ధాత్మలో చేరుస్తాడు. శుద్ధాత్మను పరమాత్మలో లీనం చేస్తాడు. అలా చేసి శాంతాత్ముడై కాయాలన్నింటినీ పరిత్యజిస్తాడు. ఆపై నిత్య సుఖం కావాలని అభిలషిస్తాడు. నరేంద్ర విను. పరమాత్మ అయిన బ్రహ్మమునకు తప్ప కాలానికి కాల ప్రభావానికి లోబడ్డ బ్రహ్మాది దేవతలకు, సత్వరజస్తమస్సులనే గుణాలకు, అహంకారానికి, మహత్తత్వానికి, సమస్త సృష్టికి హేతుభూతమై ప్రధానమనబడే ప్రకృతికి ఆధిపత్యం లేదు. అందుచేత పరమాత్మకు భిన్నమైన పదార్థమంటూ ఏదీ లేదు. సత్పురుషులు శరీరాదులపై ఆత్మభావన వదులుతారు. ఇతర విషయాల మీద వ్యామోహం విడుస్తారు. మహనీయాలైన మాధవుని చరణారవిందాలనే మనస్సులో అనుక్షణము నిలుపుకుంటారు. విష్ణు సంబంధమగు పరమపదమే అన్నింటికంటే ఉత్తమ స్థానమని గ్రహిస్తారు. ఈ రీతిగా శాస్త్రజ్ఞాన బలము అనే మంటలో విషయ వాసనలను తగులబెట్టి వారు దేని మీద ఆపేక్ష లేకుండా ఉంటారు. అంఘ్రిమూలమున మూలాధార చక్రంబు బీడించి ప్రాణంబు బిగియబట్టి నాభితలము చేర్చి నయముతో మెల్లన హృత్సరోజము మీది కెగయబట్టి ఎటమీద నురమందు హత్తించి క్రమ్మరదాలు మూలమునకు దరిమి నిలిపి మమతతో భ్రూయుగ మధ్యంబు చేర్చి దృక్కర్ణనాసాస్య మార్గములు మూసి ఇచ్చలేని యోగియలమి ముహూర్తార్థమింద్రియానుషంగమింతలేక ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము చించి బ్రహ్మమందుగలయు బౌరవేంద్ర. రాజా, యోగి పాదమూలంతో మూలాధార చక్రాన్ని అనగా బుధస్థానాన్ని అదిమిపెడతాడు. ఆపై ప్రాణవాయువును బిగబట్టి బొడ్డు వద్ద ఉన్న మణిపూరక చక్రానికి తీసుకుపోతాడు. అక్కడ నుండి హృదయంలోని అనాహత చక్రానికి, అందుండి వక్షంలో ఉన్న విశుద్ధ చక్రానికి, అట నుండి ఆ చక్రాగ్రముండే తాలు మూలానికి, ఆ తాలుమూలం నుండి కనుబొమ్మల మధ్యనున్న ఆజ్ఞా చక్రానికి ప్రాణవాయువును తరలిస్తాడు. అందుమీదట కండ్లు, చెవులు, ముక్కు, నోరు ఇవి మూసుకుని ఏ కోరికలు లేనివాడై అర్ధముహూర్త కాలం ఇంద్రియాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రాణాలను నిగ్రహిస్తాడు. పిమ్మట బ్రహ్మరంధ్రం భేదించుకుని పరబ్రహ్మంలో లీనమవుతాడు. శరీరం విసర్జించేటప్పుడు ఇంద్రియాలతో సంబంధం వదలనివాడు వాటితో సహా గుణమయమైన బ్రహ్మాండంలో ఖేచరులు, సిద్ధులు విహరించడానికి అనువైనది, అణిమాదులైన ఐశ్వర్యాలన్నింటితో కూడినది అయిన బ్రహ్మలోకం చేరుతాడు.
విద్య, తపస్సు, యోగం, సమాధి ఇవి అనుష్ఠిస్తూ లింగ శరీరాన్ని వాయులీనం చేసిన యోగీశ్వరులు బ్రహ్మాండం లోపల వెలుపల సంచరిస్తుంటారని పెద్దల మాట. కర్మలతో ఎవ్వరూ అలాంటి స్థానం పొందలేరు. బ్రహ్మలోకాభిముఖుడైన యోగి సుషుమ్నా నాడీ ద్వారం నుండి బయలుదేరి ఆకాశ మార్గంలో పయనిస్తూ అగ్నిదేవతను చేరుకుంటాడు. అక్కడ జ్యోతిర్మయమైన ప్రకాశంతో పుణ్యపాపాలు నశింపజేసుకుని నిర్మలుడై భాసిస్తాడు. అతడు దేనిలోనూ తగుల్కొనడు. నక్షత్రపథం గడిచిపోతాడు. ఆపై సూర్యమండలం మొదలు ధ్రువమండలం వరకు మండలాలన్నీ వరుసగా దాటుకుంటాడు. తుదకు విష్ణు సంబంధమైన సింసుమార చక్రం చేరుతాడు. అక్కడ ఒంటరిగా పరమాణు స్వరూపమైన లింగ శరీరంతో బ్రహ్మవేత్తలు నివసించే మహర్లోకం ప్రవేశిస్తాడు. మహాకల్పకాలం వరకు అందే క్రీడిస్తాడు. కల్పాంతంలో అనంతుని వదనము నుండి వెలువడే కరళాగ్ని జ్వాలల్లో దగ్ధమైపోతున్న త్రిలోకాలను చూస్తాడు. అందువల్ల జనించే అగ్నిదాహం సహించలేక అక్కడ నుండి బ్రహ్మలోకం చేరుకుంటాడు. అక్కడే నివసిస్తాడు. ఇల మీద మనువులీరేడ్వురు జను వేళ దివసమై ఎచ్చోట తిరుగుచుండు మహనీయ సిద్ధ విమాన సంఘములెందు దినకర ప్రభములై తేజరిల్లు శోక జరా మృత్యు శోషణ భయ దుఃఖ నివహంబులెందు జనింపకుండు విష్ణు పదధ్యాన విజ్ఞాన రహితుల శోకంబులెందుండి చూడవచ్చు పరమసిద్ధ యోగి భాషణామృతమెందు శ్రవణ పర్వ మగుచు జరుగుచుండు అట్టి బ్రహ్మలోకమందు వసించును రాజవర్య మరల రాడువాడు. భూలోకంలో 14 మనువులు పుట్టి గిట్టే కాలమంతా కలిస్తే బ్రహ్మలోకంలో ఒక్క దినమవుతుంది. అక్కడ మహనీయులైన సిద్ధుల విమానాలు సూర్య తేజంతో విరాజిల్లుతూ ఉంటాయి. శోకం, వార్ధక్యం, మృత్యువు, కృశత్వం, భయం, దుఃఖం ఇలాంటి బాధలక్కడ లేవు. హరిచరణాలను ధ్యానించాలనే తెలివి లేక మూఢులైన వారి శోకస్థితిని బ్రహ్మలోకం నుంచి గమనించవచ్చు. శ్రేష్ఠులైన సిద్ధులు, యోగులు అమృతప్రాయంగా సంభాషించుకోవడాన్ని చెవుల పండువగా అక్కడ వినవచ్చు. రాజేంద్ర, అలాంటి బ్రహ్మలోకంలో అతడు నివసిస్తాడు. మళ్ళీ ఆ లోకం నుండి తిరిగి రానే రాడు. ఇంకా ఒక విశేషముంది. గొప్ప పుణ్యం వల్ల బ్రహ్మలోకం చేరిన వారు మరొక కల్పంలో తమ తమ పుణ్యాల హెచ్చు తగ్గులను బట్టి ఆయా అధికారాలను పొందుతారు. బ్రహ్మ మొదలైన దేవతలను సేవించి శరీర త్యాగం చేసిన వారు ఆ బ్రహ్మ జీవించినంత కాలం బ్రహ్మలోకంలో నివసించి కడపట ముక్తి పొందుతారు. శ్రీహరి పాదపద్మాలపై అత్యంత భక్తి కలిగి దేహం వీడిన వారు స్వేచ్ఛతో నిరాటంకంగా పయనం సాగించి బ్రహ్మాండాన్ని భేదించుకొని అత్యున్నతమైన వైష్ణవ స్థానం అధిష్ఠించి ప్రకాశిస్తారు. ఈశ్వరుడధిష్ఠించిన ప్రకృతి అంశంతో మహత్తత్వం పుడుతుంది. మహత్తత్వం అంశంతో అహంకారం పుడుతుంది. అహంకారం అంశంతో శబ్ద తన్మాత్ర పుడుతుంది. శబ్ద తన్మాత్రాంశంతో ఆకాశం పుడుతుంది. ఆకాశం అంశంతో స్పర్శ తన్మాత్ర పుడుతుంది. స్పర్శ తన్మాత్ర అంశంతో వాయువు పుడుతుంది. వాయువు అంశంతో రూప తన్మాత్ర పుడుతుంది. రూప తన్మాత్ర అంశం నుండి తేజస్సు పుడుతుంది. తేజస్సు అంశం నుండి రస తన్మాత్ర పుడుతుంది. రస తన్మాత్ర అంశం నుండి జలం పుడుతుంది. జలాంశం నుండి గంధ తన్మాత్ర పుడుతుంది. గంధ తన్మాత్రాంశంతో పృథ్వీ పుడుతుంది. వీటన్నిటి కలయిక వల్ల 14 భువనాల స్వరూపమైన విరాట్ రూపం ఉద్భవిస్తుంది. ఆ రూపానికి 1,000,000 యోజనాల విస్తీర్ణమైన అండకటాహమే మొదటి ఆవరణమైన భూమి అవుతుంది. కొందరు దీనిని 7 కోట్ల యోజనాల విశాలమని వర్ణిస్తారు. ఈ ఆవరణం మీద జలం, తేజస్సు, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తత్వం అనే 6 ఆవరణాలు ఉన్నాయి. అవి క్రమంగా ఒకదానికొకటి 10 రెట్లు పెద్దవిగా ఉన్నాయి. ఆ 7 ఆవరణాల మీద 8వదైన ప్రకృత్యావరణం గొప్పగా వ్యాపించి ఉంది. ఈ బ్రహ్మాండాన్ని భేదించుకుని విష్ణుపదం అధిష్ఠించిన వాడు మరణాది భయరహితుడవుతాడు. అతడు మెల్లగా లింగ శరీరంతో పృథివీతత్వం పొందుతాడు. ఆ పృథివీతత్వంలో ఘ్రాణేంద్రియంతో గంధాన్ని గ్రహిస్తాడు. జలస్వరూపుడై రసనేంద్రియంతో రసాన్ని గ్రహిస్తాడు. తేజోరూపుడై నేత్రేంద్రియంతో రూపాన్ని గ్రహిస్తాడు. వాయుస్వరూపుడై త్వగింద్రియంతో స్పర్శాన్ని గ్రహిస్తాడు. గగనస్వరూపుడై శ్రోత్రేంద్రియంతో శబ్దాన్ని గ్రహిస్తాడు. అన్నింటినీ అతిక్రమించి ఆ యోగి ఆకాశాది పంచభూతాలకు సూక్ష్మేంద్రియాలకు లయస్థానమైన అహంకారావరణం చేరుకుంటాడు. అక్కడ మనోమయము, దేవమయము అయిన సాత్వికాహంకారంతో మహత్తత్వంలో ప్రవేశిస్తాడు. ఆ పైని సత్వ రజస్తమో గుణాలు లయించిన ప్రకృతిని పొందుతాడు. ఆ ప్రకృత్యాత్మకత్వంతో దేహాన్ని, ఉపాధి పరంపరలన్నీ ముగిసిన పిమ్మట
ప్రకృతిని పరిత్యజించి ఆనందమయుడవుతాడు. ఆ ఆనందంతో పరమాత్మ స్వరూపమైన వాసుదేవ పరబ్రహ్మంలో లీనమవుతాడు. ఈ విధంగా చెప్పి శుకుడు పరీక్షిత్తుతో ఇంకా ఇలా అన్నాడు: పరమ భాగవతులు పాటించు పథమిది, ఈ పథమున యోగి ఏగెనేని మగుడి రాడువాడు, మరి సంశయము లేదు కల్పశతములైన కౌరవేంద్ర. గురునాథ, ఇది భాగవతోత్తములు అనుసరించే మార్గం. ఈ మార్గాన పయనించిన యోగి వందల కొలది కల్పాలు గడిచినా మళ్లీ తిరిగి రాడు, ఇందుకు సందేహం లేదు. సద్యోన్ముక్తి, క్రమముక్తి అనే 2 మార్గాలు నీవు అడిగినావు. ఇవి 2 వేదగీతలలో వివరింపబడ్డాయి. పూర్వం బ్రహ్మ తన్ను ఆరాధింపగా భగవంతుడైన విష్ణువు ఆయనకు వీటిని బోధించాడు. సంసారంలో ప్రవేశించిన వానికి తపస్సు, యోగం మొదలైన మోక్ష మార్గాలు ఎన్నో ఉన్నాయి. అన్నింటికంటే సులభమైనది భక్తి మార్గం. ఓం నమో భగవతే వాసుదేవాయ.